బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే వరుస విమాన ప్రమాదాలు ప్రస్తుతం అయితే ప్రజల్ని భయపడుతున్నాయి. కనీసం వారం రోజులు కూడా ఈ విమాన ప్రమాదాలు అనేవి గ్యాప్ ఇవ్వటం లేదు. కేవలం 2 రోజుల్లోనే కూడా ఈ వరుస విమాన ప్రమాదాలన్నీ జరగటం కూడా ప్రెజెంట్ అయితే ఇటు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ప్రజల్ని. అయితే సదరన్ కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం జరిగింది. అయితే ఈ విమాన ప్రమాదంలోనైతే ప్రెజెంట్ 18 మంది గాయపడ్డారు. అయితే 2 మృతి చెందడం అనేది జరిగింది. అయితే అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ని మనం చూస్తున్నాము. అయితే ఆ విజువల్స్ ప్రకారం ఒక చిన్న సైజ్ విమానం, అంటే కేవలం ఒక ఇంజన్ 4 మెంబర్స్ ఆక్యుపెన్సీ ఉంటుంది. అయితే ఆ చిన్న సైజు విమానం ఒక్కసారిగా కూడా అక్కడ నియర్ బై ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినప్పుడు ఈ పొగలతో నల్లగా దట్టమైన పొగల మధ్య వెనకాల ఇటు నిప్పులను వెదజల్లుతూ కూడా మంటలను వెదజల్లుతూ ఒక బిల్డింగ్లోకి దూసుకుపోయింది. అయితే ఆ బిల్డింగ్ ఒక కమర్షియల్ కాంప్లెక్స్, ఒక కమర్షియల్ బిల్డింగ్లోకి దూసుకొని వెళ్ళింది. అయితే అది మిచెల్ నికోలస్ డిజైన్స్ సంస్థగా తెలుస్తోంది. అయితే వారికి అక్కడ ఉన్న సైన్ బోర్డ్స్ ప్రకారం అయితే ప్రెజెంట్గా నిర్ధారణ అయింది. అయితే మైకల్ నికోలస్ డిజైన్స్ అనే సంస్థకు చెందిన అదొక ఫర్నిచర్, అదేవిధంగా క్లోతింగ్ బిజినెస్ షాపు. అయితే ప్రెజెంట్ టెక్స్టైల్గా చెప్పొచ్చు. అయితే టెక్స్టైల్ అక్కడ లోపల మొత్తం కూడా సూయింగ్ మిషనరీ, అదేవిధంగా టెక్స్టైల్ స్టాక్ ఇదంతా కూడా ఉంది. అయితే ఆ మొత్తం కూడా ఆ కమర్షియల్ బిల్డింగ్ పైనుంచి కూడా దూసుకొని వెళ్ళటంతో పైన రూఫ్ టాప్ ఏదైతే ఉందో దానికి మొత్తం కూడా ఒక పెద్ద సైజులో హోల్ పడింది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం ఇంకో మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది ఆరెంజ్ కంట్రీ సిటీ ఆఫ్ ఇది సదరన్ కాలిఫోర్నియాలో ఉన్న ఆరెంజ్ కంట్రీ సిటీ ఆఫ్ ఫుల్లర్టౌన్ అనే సిటీ. అయితే ఇక్కడ కూడా ఈ ప్రమాదం అనేది జరిగింది. అయితే ఇది కరెక్ట్గా కూడా డిస్నీ ల్యాండ్కి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో లొకేట్ అయి ఉంటుంది. ఫుల్లర్టన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉంది. అయితే ఆ ఫుల్లర్టన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్ దగ్గరే ప్రజెంట్ ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కేవలం ఇది ఫస్ట్ ఘటన ఇక్కడ జరిగింది అనుకుంటే మాత్రం పొరపాటే. యాక్చువల్గా ఇలాంటి ఘటనే నవంబర్లో కూడా జరిగింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే విమానం కూలిపోయిందో ఈ ఘటన కనుక చూసుకుంటే కేవలం టేక్ ఆఫ్ అయిన కొన్ని మినిట్స్కే ఈ విధంగా ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూడా విమానంలో నుంచి పొగలు రావటము, అదేవిధంగా మొత్తం నిప్పులను చిమ్ముకుంటూ కూడా ఆ విమానం ఆ బిల్డింగ్లోకి దూసుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు దాంట్లో ఫ్లైట్లో ఒక 4 వ్యక్తులు, అదే యాక్చువల్గా అయితే 4 కెపాసిటీతో ఉన్న విమానం. అయితే ఎక్కడ ఎగ్జాక్ట్గా కూడా విమానంలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా కింద కమర్షియల్ కాంప్లెక్స్ అవటం వల్ల కూడా అక్కడ కూడా జనాలు వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం మీద కలిపి 18 మెంబర్స్ గాయపడి 2 చనిపోయారు. అయితే ఆ 18 మెంబర్స్లో కూడా వెంటనే చికిత్స అందించారు. చికిత్స అందించిన అనంతరం కూడా ఒక 8 మంది పరిస్థితి అయితే బాగానే ఉంది. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. ఒక 10 మందిని మాత్రం హాస్పిటల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కనుక చూసుకుంటే యాక్చువల్గా వాళ్ళు మరి ఫ్లైట్లో ఉన్న వాళ్ళ కిందున్న వాళ్ళ దాంట్లో వర్క్ చేసే వాళ్ళ అనే డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. మరోవైపు చూసుకుంటే ఇక్కడ నియర్ బై సేమ్ ఈ ఫుల్లర్స్టోన్ ఏదైతే మున్సిపల్ ఎయిర్పోర్ట్ ఉందో, ఫుల్లర్టన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఇంకో ఘటన జరిగింది. జస్ట్ నవంబర్లోనే ఇంకో ఘటన జరిగినట్టుగా అక్కడ స్థానికులు చెబుతున్నారు. అది కూడా టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొన్ని మినిట్స్కే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్, దానిలో నుంచి కూడా పొగలు రావటం, ఇలా మరో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. సో ఈ ఫుల్లర్టన్ అనేది కూడా ఇటు సదరన్ కాలిఫోర్నియాలో లొకేట్ అయ్యి ఉంది. సో ఇటువంటి ఘటనలు కూడా అక్కడ ఫుల్లర్టౌన్ పీపుల్ని అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అది మొత్తం కూడా 1,40,000 అరౌండ్ పీపుల్ ఉంటారు ఆ సిటీలో. అయితే ప్రజెంట్ ఇటువంటి ఘటనలు అయితే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరోవైపు కనుక చూసుకుంటే అసలు ఒక 2 వీక్స్ నుంచి కనుక అసలు ఈ విమాన ప్రమాదాలు కనుక చూసుకుంటే ఇటు అజర్బైజాన్ ఘటన కానీ, ఇటు కొరియాలో జరిగిన ఘటన కానీ, ఇదే విధంగా కజకిస్తాన్లో జరిగిన ఘటన కానీ, ఈ ఘటనలన్నీ కూడా ప్రజెంట్ అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్లైట్స్ కూడా ఈ విధంగా కూలిపోవటము, అదేవిధంగా కొన్నిటిలోనేమో సాంకేతిక లోపాలు తలెత్తటము, ఈ విధంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సో నార్వేలో ఒక ఘటన జరిగింది, కొరియాలో ఒక ఘటన జరిగింది, అజర్బైజాన్ ఘటన అయితే అసలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కజకిస్తాన్లో విమానం అనేది కూలిపోవటం అనేది జరిగింది. ఒక బర్డ్ వల్ల కూలిపోయిందని చెప్పి చివరిగా నిర్ధారించారు. బట్ ఇటువంటి ఘటనలు మాత్రం ప్రజెంట్ అయితే ప్రజల్లో భయాందోళన నెలకొనేలా చేస్తున్నాయి. ఎందుకంటే వరుసగా కూడా విమాన ప్రమాదాలు, జనరల్గా రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా వింటూ ఉంటాము. బట్ ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్లు ఎంత తరచుగా వింటూ ఉంటున్నామో అదే తరచుగా విమాన ప్రమాదాల ఘటనలు వినాల్సి వస్తుంది. అయితే ప్రజెంట్ కూలిన విమానం కరెక్ట్గా 1 ఇంజన్ 4 మెంబర్స్ ఆక్యుపెన్సీ. అదే ఒకవేళ పెద్ద పెద్ద విమానాలకు ఇటువంటి పరిస్థితులు తలెత్తితే ఏంటి పరిస్థితి అని చెప్పి కూడా ఒక భయాందోళన నెలకొని ఉంది ప్రజల్లో కూడా. అయితే ప్రజెంట్ అయితే ఇది
ఆ, ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్, అది చుట్టూ ఉన్న నైబర్హుడ్ కూడా మొత్తం కూడా అది నార్మల్గా జనావాసం. సో అందుకని చెప్పి కూడా ప్రజెంట్ 18 మంది గాయపడ్డారు. సో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా ఒక నెల క్రితం జరిగిన ఘటనలో కూడా ఒక విమానం ఇదే విధంగా కమర్షియల్ కాంప్లెక్స్లోకి దూసుకుపోవటం, అక్కడ రెస్టారెంట్స్ ఏదైతే క్రిస్మస్ వేడుకల సందర్భంగా కూడా ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆ విలేజ్ దగ్గర అయితే కూలిపోవటము, ఆ కమర్షియల్ కాంప్లెక్స్లో జరగటము, ఇటువంటి ఘటనలన్నీ కూడా టూరిస్టులు ఉన్న విమానాలు కూలిపోవటం ప్రజెంట్ ఇటువంటి ఘటనలన్నీ కూడా జనాల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. అయితే కాలిఫోర్నియాలో జరిగిన ఈ విమాన ఘటన అయితే ప్రజెంట్ అయితే కమర్షియల్ బిల్డింగ్ కావడంతో కూడా ఎక్కువ మంది గాయపడ్డారు. సింగిల్ ఇంజన్ 4 సీట్స్తో ఉన్న విమానంగా గుర్తించారు. అయితే టేక్ ఆఫ్ అయిన కొన్ని మినిట్స్లోనే ఈ విధంగా జరగటం, అసలు ఎందుకు జరిగింది ఈ ఘటన? ఏమన్నా లోపమా, లేకపోతే అక్కడ ఏమన్నా ప్రమాదమా? ఎందుకంటే కరెక్ట్గా ఇప్పుడు ఫుల్లర్టన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఈ ఘటన జరిగింది. అది కరెక్ట్గా కూడా డిస్నీ ల్యాండ్కి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, అక్కడ లొకేట్ అయ్యింది. అయితే ఇదే సిటీలో నవంబర్లో కూడా ఎగ్జాక్ట్గా ఇంచుమించుగా కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకోవటం, అది కూడా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అటువంటి టైంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అప్పుడు కూడా సేమ్ ఇలానే చిన్న విమానం. మరి ఏమైనా సాంకేతిక లోపాలా, లేకపోతే మరి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకు మరి ఆ ఫుల్లర్టన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అనేది కూడా ప్రజెంట్ ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే ప్రజెంట్ అయితే ఈ ఫ్లైట్ క్రాష్లోనైతే వేర్ హౌస్ ఒకటి ధ్వంసమైంది. ఆ వేర్ హౌస్ మొత్తం కూడా ఇటు సూయింగ్ మిషన్స్, టెక్స్టైల్ స్టాక్ ఉన్నట్లుగానైతే గుర్తించారు. ఆ మొత్తం కూడా ఆ బిల్డింగ్ మీద అయితే మొత్తం కూడా ఒక పెద్ద హోల్ పడిపోయింది. అయితే ప్రజెంట్ ఆ డిజైన్స్ అయితే మైకల్ నికోలస్ డిజైన్స్కి సంబంధించినవిగానైతే గుర్తించారు. అయితే మొత్తం కూడా ఇద్దరు చనిపోవటం అనేది జరిగింది. అయితే సింగిల్ ఇంజన్ 4 సీట్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవటం వల్ల కూడా ఈ కమర్షియల్ బిల్డింగ్ అనేది ధ్వంసమైనట్లుగా కూడా అక్కడ పోలీసులు చెప్పడం జరిగింది. కరెక్ట్గా కూడా నిన్న 2:09 ఆ టైంలోనే కరెక్ట్గా కూడా ఇక్కడ ఫుల్లర్టన్ పోలీసులు ఎవరైతే ఉంటారో, ఆరెంజ్ కంట్రీ సిటీ ఆఫ్ ఫుల్లర్టన్ పోలీసులు, వాళ్ళకి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఒక విమాన ప్రమాదం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చి అక్కడ నియర్ బై ఏవైతే సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఎవరైతే ఇటు పబ్లిక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటారు కదా, వాళ్ళ షాప్స్ కోసము, వాళ్ళ కాంప్లెక్స్ల కోసము, వాటిలో పరిశీలించడం జరిగింది. అయితే పరిశీలించినప్పుడు మనం చూస్తున్నాం కదా ఎగ్జాక్ట్ విజువల్స్, ఇవే విజువల్స్ పోలీసులు గుర్తించారు. కరెక్ట్గా కూడా ఏదో దట్టమైన పొగలో ఒక విమానం వచ్చింది. విమానం వచ్చిన తర్వాత దాని వెనక నుంచి ఒక ఎక్స్ప్లోజన్, మొత్తం కూడా ఒక మంటలతో కూడిన ఎక్స్ప్లోజన్ రావటం జరిగింది. తర్వాత అది బిల్డింగ్లోకి వెళ్ళిపోయి కూలిపోవటము, ఆ బిల్డింగ్ మీద నుంచి కూడా చూస్తున్నాం కదా దట్టమైన పొగలు, మరోవైపు మంటలు, ఈ రెండు రావటం జరిగింది. పోలీసులు దీన్ని గుర్తించారు. ఇక గుర్తించిన తర్వాత అయితే సేమ్ అయితే ఇటువంటి ఘటనే నవంబర్లో కూడా చోటు చేసుకుంది అని చెప్పి కూడా స్థానికులు అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. అయితే ఇదైతే ప్రజెంట్ అక్కడ ఫుల్లర్టన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఒక అభద్రతా భావాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకంటే వరుసగా కూడా కేవలం అసలు ఒక్క నెల కూడా కంప్లీట్ కాలేదు, ఒక 1 మంత్ కూడా కంప్లీట్ కాకుండానే వరుసగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం కూడా ఆ ఫుల్లర్టన్ పీపుల్ కూడా ఒక భయం నెలకొని ఉంది. ఎందుకంటే ఫుల్లర్టన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలోనే ఉంది. సో అందుకని చెప్పి కూడా వాళ్ళలో ఒక భయం నెలకొని ఉంది. ఈ విధంగా అప్పుడు కూడా జరిగింది సేమ్ సింగిల్ ఇంజన్ విమానమే ఈ విధంగా చోటు చేసుకోవటం అనేది జరిగింది. మరోవైపు చూసుకుంటే బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే విమాన ప్రమాదాలు అనేవి కూడా వెంటనే 2 రోజులు కూడా గడవక ముందరే, ఒకరోజైతే కేవలం 1 డేలోనే 3 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కాకపోతే దాంట్లో ఒక ఘటన అయితే నిజంగా విషాదకర ఘటన, ఆ తర్వాత 2 కూడా సాంకేతిక లోపాల వల్ల జరిగాయి. కాకపోతే వాటిలో జన నష్టం అయితే జరగలేదు, ఎవరు కూడా మృత్యువాతం అయితే పడలేదు. కానీ ఈ విధమైన విమాన ప్రమాద ఘటనలు అనేవి కూడా నిజం చెప్పాలంటే ఎవరైతే ఎక్కువగా కూడా ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో చిన్న వాటికి, లేకపోతే టూర్లకు వెళ్ళే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ప్రజెంట్ అయితే ఈ యొక్క క్వశ్చన్ మార్క్గా మారాయి. నిజంగా విమానం ఎక్కాలన్నా కానీ ఒకప్పుడు విమానం ఎక్కాలంటే సేఫ్ అని ఫీల్ వచ్చేది. ఇప్పుడు ఇటువంటి ఘటనలు ఏదో కార్ యాక్సిడెంట్లు అయినట్లుగా రోడ్ల మీద ఈ విధంగా విమాన ప్రమాద ఘటనలు ఎక్కువగా వినేటప్పుడు కూడా జనాలకి ఇది ఒక భయభ్రాంతులకు గురిచేసే అంశంగా మారింది.